నువ్వెంత చించుకున్నా అయ్యా వెంకటరమణన్న, నువ్వెంత చించుకున్నా నీకేమైనా పెద్ద పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఆ రొయ్యలకి మేత వేసుకునే పదవి ఒకటి ఇచ్చాడు నీకు ఇచ్చిన పదవి అది. నువ్వు ఎగిరెగిరి దంచినా కూడా ఎంత అవమానంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. సాటి సామాజిక వర్గం అని వాడని లేదే, ఇంకా మా లాంటి వాళ్ళని ఎంత నిజంగా మాట్లాడతావయ్యా నువ్వు? అయ్యా వెంకటరమణారెడ్డి, నువ్వన్నా ఒక్క రెడ్డివే. పర్వత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మా నాయకుడు డబల్ రెడ్డి. సన్నగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది, ముట్టకుండా తెలుస్తుంది దాని పవర్ ఏందో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదో ప్రతిపక్షంలో ఉండామనుకుంటున్నావేమో నువ్వు. ఎక్కడున్నా నిజాయితీగా ఉండడం మాలాంటి నాయకులకి, మేము నమ్ముకున్న నాయకులైనటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా తెలిసిన విషయాలు. అబద్ధాలు చెప్పడం, నీలాగా గొంతేసుకొని ఏదో యాసలో ఏంది మా నాయకుడు బచ్చానా? నువ్వు బచ్చావు కాబట్టే చంద్రబాబు నాయుడు నీకు చిన్న బచ్చాకి ఇచ్చిన పదవే ఇచ్చాడు. ప్రజలకు సేవ చేసేవాడు చైర్మన్ అయితే నీకొచ్చి నిప్పేంటయ్యా? మనోహర్ రెడ్డిని వెనుపోటు పొడిచాడా? మా నాయకుడు ప్యానెల్ మొత్తం గెలిచి, నీకు సబ్జెక్ట్ తెలియదు వెంకటరమణన్న, మా ప్యానెల్ అంతా, మా నాయకుడు చైర్మన్ అయినటువంటి ప్యానెల్ అంతా గెలిచి ఆ ప్యానెల్ సభ్యులందరూ కలిసి చైర్మన్ ని ఎన్నుకున్నారు. ఏంది చుక్క బ్లడ్ ఇచ్చావా అని అడిగావా? నువ్వు ఇచ్చా ఏ రోజన్నా చుక్క బ్లడ్? అసలు నీ బాడీలో బ్లడ్ ఉందే? మా నాయకుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించాడు. ఫీల్ అవ్వబాకన్నా. నారాయణ సారికి కూడా నేను ఒక విషయం చెప్పాలండి. ఎందుకండి కోతులతో కొండ ముచ్చులతో మాట్లాడిస్తారు? మీ గౌరవాన్ని ఎందుకండి తగ్గించుకుంటారు? మా నాయకుడు ఒక గురువుగా, విద్యా వ్యవస్థలను స్థాపించినటువంటి నాయకుడిగా, ఒక ఎమ్మెల్సీగా, 3 జిల్లాలకు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు గౌరవంగా మాట్లాడండి, గౌరవమైనటువంటి వ్యక్తుల చేత మాట్లాడించండి. సబబుగా మేము కూడా సమాధానం చెప్తాం కదా నారాయణ సార్. ఎందుకు కోతుల చేత మాట్లాడిస్తారు? మీరు సంస్కారం తెలియని వ్యక్తుల చేత ఎందుకు మాట్లాడిస్తారు? ఆయనకి ఇంకేం పదవి రాదు కదా, ఆ రొయ్యలకి మేత వేసుకునే పదవి ఏదో ఇచ్చారు కదా, ఆ మేత వేసుకుంటా ఉండమని చెప్పండి.